సమయాన్ని అన్నగారికి అప్పచెప్తుంటాను. థ్యాంక్ యూ బ్రదర్. గ్రూపులో ఉన్న విశ్వాసులకుని సంఘ సేవకులకును నా హృదయపూర్వక వందనాలండి. నా వాయిస్ స్పష్టంగా ఉంది కదా అన్న? వినిపిస్తున్న బాగా క్లారిటీగా. ఓకే అన్న. దేవుడు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతవరకు దేవుడు మనల్ని కాపాడి సజీవ లెక్కలు ఉంచారు. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం 78వ సంవత్సరమున మనం జరుపుకోవటానికి దేవుడిచ్చిన తరుణం బట్టి మరి గ్రూపులో ఉన్న వారికి మా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దిన వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు ప్రార్థన చేయుడి అన్న మాటని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మరొకసారి ఆ మాటలను జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని ఈ యొక్క దినాన కొండ మీద ప్రసంగము మనము చూస్తున్నాం. ఎవరు ధన్యులు అన్నది కూడా మనం మత్తయి సువార్త 5 నుంచి మరి 1వ వచనం నుండి 7వ అధ్యాయము 8వ వచనం వరకు మరి ఆ కొండ మీద ప్రసంగాన్ని, ఒక ఉపదేశాన్ని మనం గమనిస్తూ ఉంటాం. యేసు కొండపై చేసిన ఆ యొక్క ప్రసంగము పరలోక రాజ్యము దగ్గరగా ఉన్నదని మనకు తెలియజేస్తుంది. పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్న విధానాన్ని మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా సేవ చేస్తున్న సందర్భంలో ఆయన పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. రాజ్య శుభవార్తను బోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అదే 4వ అధ్యాయం 23వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు వారి సమాజము మందిరములలో బోధించుచు దేవుని రాజ్యము గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజల్లోనూ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచును, గలిలయ అంతటను సంచరించెను అన్న మాటని మనం గమనిస్తున్నాం. ఆయన రాజ్యములో మనం చేరాలంటే నియమ నిబంధనలు ఉన్నవని, అవి ఎలా ఉంటేనో ముందుగానే ఆయన మనకు తెలియజేస్తున్న విధానాలని మనం గమనిస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నా యొక్క అంశము మనం శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని వాక్యం చూస్తున్నాం. ప్రార్థన గురించి అనేక విషయాలు మనం గమనిస్తుంటున్నాం. అయితే ఎవరు శత్రువు అంటే, నీ పక్కింటి వారు కానీ, నీ ఇంట్లో ఉన్న కుటుంబీకులు కానీ, లేక నీ స్థలం పక్కన ఉన్నవారు కానీ, నీ యొక్క పొలం పక్కన ఉన్నవారు కానీ నీకు శత్రువులు కారు. మనకు శత్రువు ఎవరు మనకు తెలుసు, వాడే అపవాది యొక్క సమూహము. కనుక వాని కొరకు వాడిని మనం ఎదిరించేవారుగా ఉండాలి. కానీ దేవుని వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తున్నాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటే, ఆ పొరుగువారిలో కూడా నీ శత్రువు ఉన్నాడని జ్ఞాపం చేసుకో. కనుక మన శత్రువైన అపవాదిని మనం ఎదిరించాలంటే
మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమును మన యుద్ధానికి ఏ విధంగా అయితే వెళ్ళటానికి కావాల్సిన ఆయుధాలు ధరిస్తారో ఆ విధంగానే మనము ఆధ్యాత్మికంగా శత్రువుని ఎదిరించడానికి మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మరి ఎఫెసు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో మరి 11 నుంచి మరి 17 వరకు వచనాల వరకు మనం చూస్తే అక్కడ సర్వాంగ కవచం గురించి వ్రాయబడుతున్నట్టు చూస్తున్నాం. నీతి అని మైమరుపును మనం తొడుక్కోవాలి. నీతి కలిగిన బ్రతకాలి, న్యాయం కలిగిన బ్రతకాలి. మనము మరి సత్యం అని తట్టి కట్టుకోవాలి. మరి సమాధానం అనే జోడును మనం ధరించుకోవాలని, రక్షణ శిరస్త్రాణం కలిగి ఉండాలని, విశ్వాసం అనే కవచము మనం ఉండాలని, మరి వాటితో మన సాతాను వేయించిన అగ్ని వంటి బాణాలను మనం ఎదిరించుకోగలమని, ఆత్మీయమైన ఖడ్గమును కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించినప్పుడు శత్రువుని మనం ఎదిరించగలము. ఆమేన్. కనుక మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు బంధకములో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. ఈనాటి కాలంలో 78వ స్వతంత్ర దినోత్సవం దేవుడు మనకిచ్చాడు. స్వతంత్రం వచ్చిందని మనం సంబరాలు చేసుకున్నాం, కానీ ఎందరో బంధించబడిన వారు ఉన్నారు. వారికి స్వేచ్ఛ లేని జీవితం కలిగిన వారు ఉన్నారు. శారీరకంగా బంధించబడిన వారు ఉన్నారు. మరి ఆధ్యాత్మిక విషయంలో చూస్తే అనేక చోట్ల వారు బంధించబడి ఉన్నారు. కనుక యేసు క్రీస్తే వారి జీవితాల్లో పరిపూర్ణమైన స్వతంత్రం ఇవ్వాలని మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేశాల సంరక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాము, ఇకను చేస్తూనే ఉండాల్సిందే. దేవుడు చెప్పాడు, ప్రార్థన చేయండి అన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగానే మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మాటలని మనం జ్ఞాపం చేస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నది మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కనుక ధన్యులు అన్న మాటలు మనం జ్ఞాపం చేస్తే, ఈ యొక్క హెబ్రీ భాషలో యషేర్ అనే పదాన్ని జ్ఞాపం చేస్తున్నాం, అనగా సంతోషముగా. మరి ఈ యొక్క ఆశీర్వాదం కలిగిన ఈ యొక్క ధన్యతను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మనం జ్ఞాపం చేసుకోవాలి. నిన్ను వాలే నీ పొరుగువాని ప్రేమించము, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటే, ఆధ్యాత్మికంగా కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరిని శత్రువులుగా ఎంచుకోరండి. అది ఆఫీసులో కావచ్చు, లేక బయట వారు కావచ్చు, ఎక్కడైనా సరే వారు శత్రుభావం కలిగి ఉండరండి. కనుక మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న మాటని మనం జ్ఞాపం చేస్తూ, సంతోషంగా ఉంటూ దేవుని మీద భారమిస్తూ ముందుకు సాగిపోవాలి. మరి రోమరాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, అక్కడ క్రీస్తును మనం ధరించుకునే వారుగా ఉండాలి. క్రీస్తును ధరించుకుని వారు శరీర సంబంధమైన ఆలోచన చేసుకోరు అన్న మాటను మనం చూస్తున్నాం. క్రీస్తును ధరించుకుని వారు క్రీస్తుని ఎలాగూ ధరించుకుంటారు అంటే, బాప్తిసం తీసుకున్న ద్వారానే క్రీస్తును ధరించుకున్నటని గలతీ 3:27 మనం చూస్తున్నాం. కనుక ఇటువంటి ఆత్మీయ జీవితం కలిగిన వారు, క్రీస్తును ధరించుకునే వారు ఆత్మీయ జీవితం కలిగిన వారు ఉంటారు. ఆత్మ జీవితం కలిగిన వారు ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. ఆత్మ ఫలములు కలిగిన వారు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ యొక్క 9 ఫలాలు మనము కలిగి ఉంటూ, కృపావరములు కలిగి ఉంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఆత్మానుసారంగా కలిగి ఉన్నట్లయితే, మనం మన శరీర సంబంధమైన విషయాలలో సంపివేయగలము. గలతీ 3:5-16 మరి 17 ప్రకారం మనం చూస్తే,
శరీరము ఆత్మకు, ఆత్మకు శరీరముకు మరి ఎక్కువగా అక్కడ పోరాటం జరుగుతుంది. ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అన్న మాట మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన శత్రువుల్ని ప్రేమించటము మనం నేర్చుకోవాలి. ఒక్కోసారి మనమే శత్రువుగా చేసుకునే సందర్భాలు ఉన్నవి. మన ఇంట్లో కుటుంబీకులను శత్రువులకు చేసుకున్న వారుగా ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. కనుక ఇలాంటి వారు ఎవరు చేయగలరు అంటే ఆత్మ విషయంలో దీనులైన వారే ఇది చేయగలరు అన్నది మనం జ్ఞాపం చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, చాలా మంది ఆత్మ విషయమై దీనులై ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ వారి రక్షణ యొక్క విలువను గుర్తించలేకపోతున్నారు. యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించారని, రక్షణ పొందుకున్న వారని, లేక అద్భుతమైనగా దేవునికి ఇచ్చే విషయంలో కానీ, పరలోక రాజ్యం గురించి కానీ వారు భాగ్యవంతులుగా ఉంటున్నారు కానీ అని అనుకుంటున్నారు, కానీ వారు ఆత్మీయంగా నడుచుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు చాలామంది శరీరానుసారంగా నడవటం వలన రక్షణ విలువను గుర్తించలేకపోతున్నారండి. రక్షణ విలువను గుర్తించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆత్మానుసారంగా నడవగలరండి. రక్షణ పొందుకొని వారు ఎక్కువగా కోపం కలిగిన వారుగా ఉంటారు. మరి లోక సంబంధమైన అలవాట్లకు బానిసైపోతుంటారు. అనేకుల్ని శత్రువులుగా మారిపోయే వారుగా ఉంటున్నారు. వాళ్ళే శత్రువులుగా మారిపోతున్నారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో గొడవలు పడటం, వీలుంటే విడాకులు కూడా తీసుకునే వారుగా ఉంటాం. పొరుగు వారితో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం, అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి అది నెరవేర్చడం కోసము పోరాటం చేయటము, ఇలాంటి గొడవలు, ఇలాంటి జగడాలు చేస్తున్న వారు వాళ్ళు కాపాడుకోవడం కోసము ఎన్నో తాపత్రపడుతూ దేవుడు ఇచ్చిన వారి రక్షణను వారు కోల్పోతున్నారండి. రోజు రోజుకు దేవుని మీద ప్రేమను తక్కువై దేశం పెరిగిపోవడం ద్వారా ఈ రక్షణను, పరలోక రాజ్య ప్రవేశాన్ని కోల్పోయే విధంగా ఉంటుందండి. కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మాట చూస్తున్నాం. శాస్త్రులు నీతి కంటేను, పరిసయ్యులు నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి స్వనీతి, వారి స్వంత నీతి. వారు అందరి ముందు మరి డంబముగా డబ్బాలు కొట్టేవారుగా ప్రవర్తించేవారు ఉన్నారు. కానీ క్రీస్తు ఎరిగిన మనము వారికంటే నీతి కలిగిన వారు ఉండాలంటే ఎవరిని బట్టి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కనుక మనము వారు స్వనీతి కలిగి ఉన్నారు. మనము దేవుని నీతి బట్టి ముందుకు వెళ్ళినట్లయితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలము. అందుకే మత్తయి సువార్త 5:20 వచనం చూస్తున్నాం. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను అన్న మాట చూస్తున్నాం. కనుక ఈ దినాన మనం జ్ఞాపం చేసుకుంటున్న మాట, శత్రువుల్ని ప్రేమించాలి. మత్తయి సువార్త 5:44 మరొకసారి చెప్పుకుంటున్నాం. నేను చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కనుక ఈ దినాన మనం కుమార్తెలుగా మనం లోకానికి మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మన ఆధ్యాత్మిక విషయంలో అలాంటి వారుగా ఉన్నామా లేదా అనేది మనము స్వపరీక్ష చేసుకునే వారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మనము రక్షణ విలువను
మనం ప్రతి దినము గుర్తిరుగుతూ దేవుడు నీ పాపము నుండి ఏ విధంగా రక్షించాడో నీకు తెలుసు. నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల నుంచి నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చావో నీకు తెలుసు. దాన్ని మీరు కాపాడుకోవాలి. ఒక వ్యక్తి రక్షించబడటం 5% అయితే, దేవుని నమ్ముకోవటం 5% అయితే, తను ఆ రక్షణను, ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవటానికి 95% ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నమ్ముకోవటం చాలా త్వరగా నమ్మేస్తారు, కానీ దాన్ని కాపాడుకోవటం అనేది అది చాలా కష్టతరము. అయితే ఆత్మానుసారంగా నడిచిన వారు, ఆత్మ ఫలములు కలిగిన వారు, శత్రువును ప్రేమించే వారు, మరి వీరు తన రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతారు. మనం ఇందాక చదువుకున్నాం, శాస్త్రుల నీతి కంటేను పరిశీలి నీతి కంటేను మీ నీతి అధికము కానేడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో చెప్పుచున్నాను. కనుక మన స్వనీతి మనకొద్దు. మన నీతి గురించి ఏదో గొప్పగా చెప్పుకోవచ్చు. మన నీతి ఒక మురికి గుడ్డ అని వాక్యం చదివిస్తుంది. కానీ క్రీస్తును బట్టి దేవుడు మనకిచ్చిన ఆ నీతిని మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.